సమయమందు మన వాక్య ధ్యానాంశమై యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారు జీవిత చరిత్రను గూర్చి, ఆయన బయోగ్రఫీని గూర్చి 4 సువార్తల్లో కూడా చెప్పబడ్డాయి. 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి ఆయన యొక్క చరిత్ర అంతయు మనం చూస్తే, ఈ 4 ఎక్కువ శాతం 30 సంవత్సరాలు వయస్సు వచ్చిన తర్వాత యేసయ్య చేసిన పరిచర్యను గురించి వారు ఎక్కువ శాతం గురిపెట్టారు. ఎక్కువ చరిత్రను అదే తెలియజేశారు. 30 సంవత్సరాలకు ముందున్నటువంటి భాగాన్ని అధికంగా వారు చెప్పలేదు. కానీ తదుపరి కాలంలో 30 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి బహుగా వివరించారు. వాటిలో ఇంకా చెప్పాలంటే ఈ లాస్ట్ వారం ఆయన సిలువ మరణము పొందేటువంటి ఆ చివరి వారములో జరిగినటువంటి సంఘటనలన్నీ మరింత అధికముగా వారు వివరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసుక్రీస్తు వారు మృతి చెందినటువంటి లాజరును లేపిన తర్వాత బేతనియాలో ఉన్నటువంటి మరియా మార్తలు ఒక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కృతజ్ఞత కూడికకు ప్రభు వారు వచ్చారు. ఆ వచ్చినటువంటి మరుసటి రోజే వారికి పండుగ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పస్కా పండుగ ప్రారంభ దినాలు. ఆ పండుగ ప్రారంభమైనప్పుడు మరుసటి రోజున ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ వచ్చాడు. ఆ యెరూషలేములోనికి ప్రవేశిస్తూ వస్తున్నప్పుడు ఆ పండుగకు వచ్చినటువంటి బహుజన సమూహము యేసుక్రీస్తు వారిని గూర్చి విని వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభు నామాన్ని ఘనపరచడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వారందరూ కూడా యెరూషలేములోకి పండుగ కొరకు వచ్చారు. అదే సమయంలో ప్రభు వారు కూడా యెరూషలేములోనికి ప్రవేశించి ఉన్నారు. ఆ మహా పట్టణము, పరిశుద్ధ పట్టణము, గొప్ప పట్టణము, మహారాజు పట్టణం అని పేరుగాంచినటువంటి ఆ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు జనులు అది విని వారందరూ ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చి ఆ గాలిలో ఊపుతూ వాటన్నిటినీ ఎక్కువ జయనాదము చేస్తూ, జయము, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసి, హోసన్నా అని కేకలు వేసి వారు దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను ఈ యొక్క సంభవాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, అక్కడ 4 భాగాల్లో కూడా ఒకే రీతిగా చెప్పబడుతున్న మాటలు చూస్తున్నాం. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎందుకు వారు జయము, హోసన్నా అని నినాదము చేసి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన ఒక మాట మీతో చెప్తున్నాను. ఈ యొక్క వారాన్ని పరిశుద్ధ వారం అని మాత్రమే కాదు, శ్రమల వారం అని కూడా అంటారు.
యేసుక్రీస్తు వారికి ఈ యొక్క మట్లాది వారం నుండి భయంకరమైనటువంటి శోధన ప్రారంభమైంది. చెప్పాలంటే జయము జయమని వారు ఆ యొక్క తీసుకొచ్చినటువంటి ఆ ముళ్ళతో కూడినటువంటి ఈత మట్టలు లేక ఖర్జూరపు మట్టలే ఆయనకు ముళ్ళ కిరీటముగా, ఈరోజు వారు రాజుగా వారు ప్రభుని గణపరుస్తున్నారు ఈ ఆదివారము. కానీ ఈ వారంలోనే వారు ముళ్ళతోనే ఆయనకి కిరీటం పెట్టే ఒక దినము, ఒక గడియ ఉందని అక్కడున్న ప్రజలకే తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రభువుకి తెలిసిన విషయం. హీ నో వారు ఏం చేయబోతున్నారో ఆయనకు తెలుసు. ఈరోజు వారు కొత్త బట్టలు తీసుకుని వచ్చి ఆయన యొక్క పాదాల క్రింద పరిచి ఆ యొక్క ఖర్జూరపు మట్టలను తీసుకుని వచ్చి పాదాల క్రింద పెట్టినటువంటి వీళ్ళే, ఆ ముళ్ళను పాదాల క్రింద పెట్టినటువంటి వీళ్ళే మరి 4-5 రోజుల్లో నెత్తి మీద పెడతారని ప్రభువు వారికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో చెప్తున్నాను, చాలా సందర్భంలో మనము అలాగే అనుకుంటాం కదా, రే వీళ్ళు నన్ను పెద్ద అయిన తర్వాత బాగా పోషిస్తారని నెత్తి మీద పెట్టుకున్నాను, వీడు నన్ను కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అప్పుడే నేను వీడిని ఏం చేయవలసింది? క్రింద పెట్టవలసింది. నెత్తి మీద పెట్టుకుని చాలా తప్పు చేశామని. ప్రియమైన బిడ్డలారా, అది మానవుని యొక్క నైజం, మానవుని యొక్క స్వభావం. ఈరోజు మనను క్రింద పెట్టినటువంటి వాళ్ళు రేపు పైన పెడతారు. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క అగౌరవపరిచే వాళ్ళందరినీ దూషించిన వాళ్ళే రేపు వారితో కలిసి వీరు మనల్ని దూషిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు వారు ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పెట్టుకుని జయము జయము అన్నారు? ఎందుకు అన్నారంటే ఆ మహిమగల దేవాది దేవుడు పొందబోయేటువంటి, ఆయన అనుగ్రహించేటువంటి విజయానికి చిహ్నముగా వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలకు తెలియకయే వారు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. మనము కూడా తెలియకయే కొన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. తెలియకయే చేసినటువంటి కొన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తెలియకయే ప్రవచనాత్మకమైనటువంటి కార్యాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. వారు ఈ 4 భాగాల్లో కూడా 4 సువార్తలు కూడా మనం చూస్తాము. ప్రవక్త చెప్పినట్లు, ప్రవచనము చెప్పినట్లు, లేఖనము చెప్పినట్లు ఆ ప్రకారముగా ఇది జరిగి ఉన్నది అని మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, జయము జయము అని కేకలు వేయడానికి గల కారణం, యేసుక్రీస్తు వారు త్వరలోనే ఆయన జయించబోయేటువంటి, దేని మీద ఆయన జయం పొందబోతున్నాడు? మరణానికే ఆయన ముగింపునిచ్చి ఆయన ఒక గొప్ప విజయాన్ని, మరణముపై విజయాన్ని పొందబోతున్నాడు. మరణపు ముళ్ళును ఆయన విరవనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువరకే వీరు యొక్క ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చి ముళ్ళును కాలు క్రింద వేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క ముళ్ళు కాలు క్రింద ఉన్నా, నెత్తి మీద ఉన్నా, ఆయన మాత్రమే ఆ ముళ్ళు యొక్క విషయాన్ని, ఆ ముళ్ళు యొక్క కోరలను, ఆ మరణపు యొక్క ముళ్ళును విరగొట్టగలిగినటువంటి శక్తిమంతుడు, జయశాలి. ఏ ముళ్ళైతే మానవుని జీవితాన్ని నాశనము చేస్తుందో ఆ ముళ్ళన్నిటినీ అణిచివేయగలిగే శక్తి ఆ పరమ తండ్రికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకులో చాలా ముళ్ళులు ఉన్నాయండి. పైకి నీవు ఆ ఖర్జూరపు మట్టలకు తగిలించిన పువ్వుల్లాగా అందంగా కనబడుతున్నావు, కానీ నీ గుండెలో ఉన్న భావాలన్నీ బయటికి తీస్తే కొంతమందికి వారి కొడుకు ముళ్ళు, కూతురు ముళ్ళు, అల్లుడొక ముళ్ళు, అత్త ఒక ముళ్ళు, కోడలొక ముళ్ళు, మామగారు ఒక ముళ్ళు, భర్త ఒక ముళ్ళు, భార్య ఒక ముళ్ళు, ఆర్థిక సమస్య ఒక ముళ్ళు, ఉద్యోగాలేమి ఒక ముళ్ళు, వ్యాపారము వృద్ధి పొందకపోవడం ఒక ముళ్ళు. మన ముళ్ళు చాలా ఉన్నాయి. ఆ యొక్క పౌలు భక్తుడు అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మారు నేను ప్రభువుని వేడుకున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఏదో ఒక ముళ్ళు చేత మనం బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి స్తోత్రం చెప్దాము. దగ్గరగా హోసన్నా చెప్దాం. హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈ యొక్క దినాన ఏ ముళ్ళు తీసుకుని వచ్చినామో, రోగం అనే ఆ ముళ్ళు, బాధ అనే ముళ్ళు, దుఃఖం అనే ముళ్ళు, కన్నీళ్ళనే ముళ్ళు, మనల్ని బట్టి పీడిస్తున్న, దీర్ఘకాలంగా బట్టి పీడిస్తున్నటువంటి ఆ బలహీనతలనే ముళ్ళు. ఇశ్రాయేలుకైతే వారిని తరమవన్న వాళ్ళని తరమకుండా ఉంచారు కాబట్టి వాళ్ళే వారికి ముళ్ళుగా తయారయ్యారట. కంట్లో ప్రక్కలేమో శూలాలుగాను, కంట్లోనేమో ముళ్ళులుగా తయారయ్యారట. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళులు మనం తీయలేం. ఆనాడు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు శపించినప్పుడు భూమి ఫలానికి బదులు ముళ్ళు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. దేవునికి స్తోత్రం. అప్పుడే ముళ్ళు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ముళ్ళు అనేవి ఈ భూమి మీద లేవండి. పాపము వారిని ఈ భూమి మీదకి ముళ్ళ పొదలు వచ్చాయి. అప్పటి వరకు ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు మాత్రమే ఉన్నాయి. ఫలాలు ఇచ్చే చెట్లను మాత్రమే దేవుడు సృజించాడు. జీవవృక్ష ఫలాలను దేవుడు సృజించాడు. కానీ మానవుని యొక్క పాపం వలన మనిషిని నాశనం చేయగలిగే వృక్షాలు వచ్చాయి. ముళ్ళు లాంటి తుప్పలు, పొదలు పుట్టుకుని వచ్చాయి. ప్రాణాన్ని విసిగించేవి వచ్చాయి. ఈరోజు ఆ అంజూరపు లేక ఖర్జూరపు ఆ మట్టలు కాళ్ళ క్రింద వేయడం గల కారణం, ప్రభువా, ఈ యొక్క ముళ్ళ జీవితాన్ని నుండి మాకు నీవు ఇస్తున్న విజయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ముళ్ళన్నీ ప్రభు పాదాల దగ్గర వేయబడును గాక. హల్లెలూయా. నీ బ్రతుకులో ఉన్న ప్రతి ముళ్ళును విరుచుట కొరకై, మరణమునకున్న ఆ శక్తిని, ఆ బలాన్ని విరిచివేయడం కొరకై, ఎందుకొరకే మరణపు ముళ్ళు విరవబడెనో, విజయమందు మరణము మృంగివేయబడిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిన్ను బాధించి, నిన్ను కష్టపెట్టి, నిన్ను దుఃఖపెట్టి, నిన్ను బాగా ఆ వేదనకు గురి చేసేటువంటి ఆ ముళ్ళు, ఆ కొన విరగబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ప్రభు వారిని వారందరూ ఆ ఈత మట్టలన్నీ తీసుకుని వచ్చి, లేక ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర వేయడం గల కారణం, ముళ్ళలాంటి మా బ్రతుకులన్నీ కూడా విరవగొట్టబడి నీ యొక్క కృప ద్వారా మరలా మరలా మేము మునుపటి మేలులు పొందుదుముగా. కానీ వారు దేవుణ్ణి స్తుతించారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆయన రాజు కదా, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఆమేన్. మరి రాజు రథం మీద రావాలి, గుర్రం మీద రావాలి. మరి ఈయనేంటి గాడిద మీద వచ్చారు? ప్రియమైన వాళ్ళారా, చాలామందికి ఈ యొక్క సత్యం తెలియదు. ఏ వ్యక్తి అయినా, అంటే రాజుగారులు, పూర్వకాలమందు రాజులు సమాధానకరమైన సంధి చేసుకోవాలనుకున్నప్పుడు వారు గుర్రాల మీద కాదు, గాడిద మీదే వచ్చేవారు. గుర్రము కయ్యానికి ఏం చేస్తుంది? కాలు ధ్రువుతుంది. గుర్రం మీద వచ్చాడంటే యుద్ధానికే వచ్చాడన్నమాట, పోరాటానికి వచ్చాడు. కానీ ఈ యొక్క రాజు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు? ఆయనే కదా సమస్త జీవరాశులని లోకంలో సృజించిన వాడు. ఏ వాహనమైనా ఆయన ఎక్కి రావచ్చు కదా. ఆయన వాహనాన్ని గురించి, ఆయన సింహాసనాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథంలోను, అలాగే ప్రకటన గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను ఎంతో అద్భుతమైనటువంటి వర్ణన మనం చూస్తున్నాం కదా. ఆయన రథానికి ఉన్నటువంటి ఆ చక్రాలు, ఆ చక్రాలకు కూడా ఎన్ని కళ్ళున్నాయి, అవునంటారు కదంటారా? ఆయన ఆ రథాన్ని నడిపేటువంటి జీవులు, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం ఉంది. అక్కడ మనం చూస్తున్నాం. సింహపు ముఖం ఒకటి, పక్షిరాజు ముఖం ఒకటి, ఎద్దు ముఖం ఒకటి, మనుష్య కుమారుని ముఖం ఒకటి. ఇలాగా 4 చతుస్రాంత పదులైనటువంటి ఆ జీవనాస్తులన్నీ కూడా ఆయన రథాన్ని నడిపించేటువంటివిగా ఉన్నవి కదా. ఆ అంత గొప్ప మహామహిమ గల దేవుడు నడుము నుండి పైభాగమునకు, శిరస్సుకు
నడుము నుండి పాదముల వరకు అగ్నిమయమై మండుచున్నటువంటి ఆ మహిమగల దేవుడు, ఆయన స్వారూప్య దర్శనాన్ని దర్శనాన్ని చూస్తేనే కలలోనే పడిపోయి చచ్చిపోయినట్టు అయిపోయారట. ఇక నేరుగా చూస్తే ఏమైపోతారు? అలాంటి ఆ గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని దీనుడై ఎందుకు గాడిద పిల్లను ఎక్కైన వచ్చి ఉన్నాడు? జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ ప్రవచనాన్ని. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి. 9:9 యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఆయన దీనుడు, తన దీనత్వాన్ని కనపరుస్తున్నాడు. అందరికీ దేవునితో సమాధాన సంధిని చేయడానికే ఈ లోకానికైనా వచ్చినప్పుడు గాడిద పిల్లను ఎక్కి రావడం గల కారణం. ఆయన రెండవ రాకడలో వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్రం ఎక్కి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సమాధానంగా ఉండడం కొరకు రావట్లే, అప్పుడు యుద్ధము చేయడానికి వస్తున్నాడు. మరణముపై, శత్రువుపై, దుష్టునిపై యుద్ధాన్ని ప్రకటించడానికి వస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మొదటి రాకడలో ఆయన గాడిదను ఎక్కి రావడానికి గల కారణం, ఈ లోకములో ఉన్న ప్రతి సమస్త మానవాళిని, వారి జాతి మత కుల భేదాలు ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. అందరినీ ఆ పరమ తండ్రితో సంధి చేసి సమాధానపరచడానికి, ఉభయులను అనగా పరలోకములో ఉన్న పరమ తండ్రిని, భూలోకంలో ఉన్న మానవులైన మనలను, ఉభయులను ఏకము చేయడము కొరకై సమాధానకరమైన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకైన గాడిదను ఎక్కి రావడం గల కారణం, ప్రజలందరూ యొక్క సత్యాన్ని ఎరిగిన వారై వారు ఆ యొక్క ప్రభు వారి యొక్క పండుగలోనికి వచ్చి ఉన్నాడని ఎరిగి వారు ఈ పనులన్నీ చేశారు. గాడిద పిల్లను కూడా తీసుకుని వచ్చి దాని మీద ఆయనకి కొత్త బట్టలు వేసి ఆయన కూర్చుండబెట్టి జయము హోసన్నా, జయము హోసన్నా, జయము అని బిగ్గరగా వారు కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన సర్వాధికారి దేవుడు మీ అందరికీ సమాధానం అనుగ్రహించును గాక. దీనుడిగా వచ్చినటువంటి ఆ యొక్క మహిమగల దేవుణ్ణి చాలా మంది నాడి లోకంలో ఉన్న వారందరూ హీనముగా చూస్తున్నారు. ఆయన దీనుడు గాని హీనుడు కాదు, ఆయన ఘనుడు. నిన్ను నన్ను ప్రభుతో, దేవాది దేవునితో సంధి చేయించి ఆ లోకరాజ్యములో, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనల్ని ఉంచడం కొరకైన దీనుడిగా వచ్చాడు కానీ నీతో హీనంగా మాటలనిపించుకోవడానికి కాదు. ఈనాడు మానవులందరూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియక వారు హీనముగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఘనుడు, ఆయన వాహనాలు, ఆయన రథాలు ఈ లోకంలో ఎవరికి లేనివి. దేవునికి స్తోత్రం. ఆయన రథం కూడా మండుతూ ఉండేదే. ఆయన రథానికి కూడా అనేకమైన నేత్రాలు ఉన్నాయట. ఆత్మ ఎటువైపు నడిపిస్తే అటువైపే నడుస్తాయి, మనుషులు నడిపించే వైపు కాదు. దేవునికి స్తోత్రం. మనం ఆయన మోయలేం, ఆయనే మనల్ని మోసేవాడు, మన భారాన్ని మోసేవాడు ఆయన. ఇశ్రాయేలందరినీ గెద్ద తన రెక్కల మీద పిల్లలను ఎత్తుకుని వచ్చినట్లుగా ఇశ్రాయేలందరినీ ఎత్తుకుని వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో ఆ దీనుడిగా వచ్చినటువంటి ఆ మహిమగల దేవుడు మనకు అందించేటువంటి సమాధానాన్ని మనం పొందుదుముగాక. ఆయన సమాధానాన్ని మనకిస్తున్నాడు, నెమ్మదిని మనకిస్తున్నాడు. సమాధానపు రాజు, శాంతికి రాజు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చే శాంతి ఎవరైతే పొందుకుంటారో మహా యుద్ధాల్లో కూడా ఆ శాంతిని ఎవ్వరూ తీసివేయలేరు. దేవునికి స్తోత్రం. నీ జీవిత పోరాటంలో, నీ జీవిత గమనంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, శోధనలు, బాధలు అనుభవిస్తున్నా కదా, వాటన్నిటిని జయించడం కొరకు ఆ రాజు నీలో ఆయన శాంతిని నీకు అనుగ్రహింపజేస్తున్నాడు, ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మనందరినీ తన శాంతి సమాధానాలతో నింపునుగాక. ఆమేన్. మూడవదిగా
మూడవదిగా మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, వారందరూ ఏమని కేకలు పెట్టారు? ఏమని కేకలు పెట్టారండి? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 37 చదవమ్మా. 38. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని ఆ మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. చాలండి. జయము అనే మాటకు ఫుట్ నోట్లో ఏముంది? ఆదిమ భాషలో మనం చూస్తే హోసన్నా అనుంది. అంటే హోసన్నా, హోసన్నా అని అన్నారు. అంటే జయము. హోసన్నా అనే మాటకు ఆదిమ భాషలో అర్థం దయచేసి నన్ను రక్షించు, ప్రభువా దయచేసి మమ్మును రక్షింపుము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ మాట మనము 118వ సంకీర్తనలో చూడగలం. 118వ సంకీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే హోసన్నా అనే మాటకు దేవా దయచేసి నన్ను రక్షించు, లేక దయచేసి మమ్మును రక్షింపుము అని అర్థం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈరోజు అందరం ఒకసారి చెప్దాం, హోసన్నా, హోసన్నా, హోసన్నా. మనకి పాటకు అందం కలిగించడానికి ఆ పదం వాడలేదండి. లేకపోతే ఆ లిరిక్లో ఆ యొక్క పదం చాలా అద్భుతంగా ఉంటుంది, పిలవడానికి పలకడానికి అని అది చెప్పబడలేదు. ఆ మాటకు గొప్ప అర్థం ఏంటంటే, నీవు ఆ మాట చెప్పగానే నీవు తెలియకుండానే దేవునికి ప్రార్థన చేస్తున్నావు. దేవా దయచేసి నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మాట చెప్పుచున్నప్పుడే నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో దేవుని యొక్క కార్యము జరుగునుగాక. నీవు ఏ విషయంలో నుంచి రక్షించబడాలో, ఏ విషయంలో నుంచి తప్పించబడాలో, ఏ విషయంలో నుంచి నువ్వు కాపాడబడాలో, ఆ కాపాడబడగలిగేటువంటి శక్తిని నీవు అనుభవించగలగాలంటే ఈరోజు నీవు నీ నోట కూడా హోసన్నా అని చెప్పు. హోసన్నా అని నీవు చెప్పగానే ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క కృప, ఆయన దయ నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆ జన సమూహము అది గుర్తెరిగారు. శిష్యులు అది మొదట వారు గ్రహించలేకపోయారట, కానీ ఆ తర్వాత ఆయన మహిమపరచబడినప్పుడు ఆయన చెప్పిన మాటలు, వారు చేసినవన్నీ కూడా గుర్తు చేసుకుని నిశ్చయముగా మేము ప్రవచనము నెరవేర్చామని గ్రహించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీకు ఒక విషయం చెప్పనా? అక్కడ చనిపోయినటువంటి లాజరుని ప్రభు వారు లేపారు కదా. లేపిన తర్వాత మళ్ళా లాజర్ని చంపేయాలని వీళ్ళందరూ మొదలు పెట్టారట. యోహాను సువార్తల మాట మనం చూస్తాం. ప్రభు వారు బ్రతికించినటువంటి లాజర్ని చంపడానికి వాళ్ళందరూ ప్లానింగ్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ మాట మనము పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. కానీ
వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయేటండి. చూడండి 11వ వచనంలో మనం చూస్తాం. యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. బ్రతికించిన లాజరును చంపనాలోచింపజేసిరి. ఈనాడు సాక్ష్యమును చంపడానికి ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు, ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి విషయమే. సజీవ సాక్షిగా ఉన్నాడు లాజరు. 4 దినాలు కదా సమాధి చేయబడి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నవాడిని ప్రభువు వారు వచ్చి లాజరు బయటికి రమ్మనగానే హాజరైపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోయినా, సమాధిలో ఉన్న, గుడ్లు కట్టేసిన, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న లాజరు బయటికి రానగానే హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ హాజరైపోయినటువంటి విషయాన్ని అందరూ చూసి ఈయన నిజముగా సర్వాధికరణ దేవాది దేవుడని వెంబడించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, యాజకులు వారందరూ కుట్రను పన్నుతున్నారట. కాబట్టి వీళ్ళందరూ గనక ప్రభుని వెంబడించకుండా ఉండాలంటే లాజర్ను చంపేయాలి. ఆలోచన. ఈరోజు నీ నామాన్ని, నీవెల్లప్పుడు దేవుని నామాన్ని నువ్వు గనపరుస్తున్నావు గనక నీ యొక్క సాక్ష్యాన్ని చంపేయడానికి దుష్టుడు ఎన్నో రకాలైన పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. నీవు జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఆ మహోన్నతుని ఉన్నతమైన రీతిలో నువ్వు గనపరచగలగాలంటే నీవు కూడా హోసన్న చెప్పాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హోసన్నా నువ్వు చెప్తే నీ సాక్ష్యం బ్రతికించబడింది. హోసన్నా నువ్వు చెప్తే నీవు మరలా సజీవురాలుగా, సజీవుడిగా దేవుణ్ణి గనపరుస్తున్నావు. హోసన్నా అని చెప్తే నిశ్చయముగా నిన్ను దేవుడు సాక్షిగా నిలబెడతాడు. అందుకొరకే వారు హోసన్నా అని కేకలు వేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఈ పిల్లలను కేకలేయొద్దని చెప్పు అని ప్రభువునంటే ప్రభు అన్నాడు, వీరు కేకలు పెట్టకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. కారణం ఏంటంటే ప్రభువా ఈ ప్రజలను రక్షించని రాళ్ళు మొరపెడతాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకృతి యావత్తు మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుని దగ్గర మూలుగుతుంది, కానీ మానవుడే దేవుని దగ్గర మూలగట్లే. ఈ భూమి భరించలేకపోతుందంటే మన పాపాన్ని, వృక్షాలు మన పాపాన్ని భరించలేకపోతున్నాయి. ప్రభువా ఎప్పుడు చేస్తావో, నువ్వు ఎప్పుడు ఇలా తీసుకెళ్ళిపోతావో, మాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించని భూమే దేవునికి మొరపెడుతుంది. ఏకగ్రీవముగా మూలుగొచ్చు, ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుద్దాము. ఎందుకని మనుష్య కుమారుని యొక్క క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ ఇంటిలో ఒక ధ్వని వినబడునుగాక. ఏంటది? హోసన్నా. నీ గుండెల్లో ఎల్లప్పుడూ ధ్వని వినబడునుగాక. హోసన్నా. ఈ మందిరములో ఎల్లప్పుడూ మనమందరము ఒకే స్వరముతో ధ్వనించుదుముగాక. హోసన్నా అని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమగల దేవుణ్ణి మనం అలా హోసన్నా, 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 హోసన్నా అని స్తుతించడం ద్వారా దయచేసి ప్రభువా నన్ను రక్షించుము, నన్ను రక్షించుము నాయనా. దేని బిడ్డలారా, ఇలాగ ఒక మాట అన్నటువంటిది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సహోదరి రహాబు అనేటువంటి సహోదరి అంటుంది, దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మీ పక్షముగా దేవుడు తన రక్షణ కార్యమును జరిగించునుగాక, తన మహిమను బయలుపరచునుగాక. 4వదిగా మనం చూస్తే లూకాసు వార్తలో మనం చూస్తాము, యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణము సమీపించినప్పుడు వాళ్ళందరూ హోసన్నా, హోసన్నా అని చెప్తున్నారు, కానీ ఆ పట్టణాన్ని చూచి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. 19వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టి గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీ దినములు వచ్చుచున్నవని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆయన ఆ పట్టణము సౌందర్యంగా ఉండడం చూసి మీరు ఎక్కడికైనా చూడడానికి వెళ్తారు కదండి. చూడడానికి వెళ్ళినప్పుడు మీరు ఆనందిస్తారా, ఏడిస్తారా? బీచ్కి వెళ్ళి ఏడిస్తారా? పార్క్కి వెళ్ళి ఏడిస్తారా? అరకెళ్ళి ఏడిస్తారా? చూసి అన్ని అందాల సందాలని చూసి ఏం చేస్తారు? ఇలా చీకలుగా ఉన్న కళ్ళన్నీ పెద్దవి చేసుకుని పెద్ద కళ్ళు పెట్టి చూసుకుని, అబ్బా ఏం సృష్టి, ఏం బాగుంది, ఎంత అందంగా, ఇక్కడే ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అవునే కదా? అక్కడ కట్టుకున్న వాళ్ళని అడగాలి ఎంత బాగుందో, వాళ్ళు చెప్తారు మనకి. ఒక రోజుకి బాగుంటుంది, వారం రోజులుంటే మనకి అయ్యి బాబోయ్ ఈ కొండలు ఎక్కి మనం దిగలేం, మనకి విశాఖపట్నమే బెటర్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు కొంత సమయం వరకే బాగుంటాయి, అంత సమయం అక్కడ బాగోదు. అన్నిటికీ అక్కడ అవకాశాలు కుదరవు. కొన్ని బాగున్న చోట కొన్ని బాగోవండి. ఏదైనా సౌందర్యాన్ని మనం చూస్తే మనందరం సంతోషిస్తాం. ఈ ప్రపంచంలో అతి సుందరమైన పట్టణమే యెరూషలేము అండి. బాగుగా కట్టబడిన పట్టణం. ఒక పాట రాయబడింది కదా ఆ పట్టణం గురించి, అద్భుతమైన పాట. యెరూషలేమా యెరూషలేమా నువ్వు బాగుగా కట్టబడిన పట్టణమా, బహు సౌందర్యవతి అని ఒక అద్భుతమైన పాట ఉందండి. ఒకటి మనం చూస్తే ఎంత బాగుంది అంటాం, కానీ ప్రభు చూచి ఆయన పట్టణం విషయమే చాలా ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఆయన సమాధాన సంబంధమైన వార్తను అక్కడ తీసుకుని వచ్చాడు. ముందే చెప్పాను కదా, గాడిద మీద ప్రభు వచ్చాడు అని అంటే సమాధానంగా వచ్చాడు. సమాధాన సంబంధమైన సంగతి ఆ రోజు గనక వారు గుర్తించి గ్రహిస్తే వారి జీవితంలో అద్భుతాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. కానీ వారి యొక్క కనులకు అది మరుగై ఉన్నది. వారి హృదయం గ్రహించలేనంత కఠినమైపోయింది. వారి యొక్క జీవితంలో అది గుర్తించలేకపోయారు. గనుక ఇప్పుడైనా ప్రభు దర్శించిన సమయం మీరు గుర్తిస్తే బాగుండు. కానీ ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు రాతి మీద రాయి లేకుండా నీ పిల్లలను కూడా నాశనం చేసే ఒక కాలం వస్తుంది అని ఆయన ఏడుస్తూ చెప్పి ఉన్నాడు. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. చూడ్డానికి వెళ్ళినా కానీ ప్రభు సముఖంలో ఆ పట్టణం గురించి, ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ఎంతమంది నాశనం అయిపోతున్నారా, ఎంతమంది జీవితాన్ని అర్థం చేసుకోకుండా లోకమును విడిచి వెళ్ళిపోతున్నారా అని ప్రభు సముఖంలో వేదనతో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు వారు కన్నీళ్లు విడుస్తున్నారు. ఇప్పటికీ ఆయన మనలను సమాధానంగా ఈరోజు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంగతి మీకు గ్రహింపులోనికి వచ్చునుగాక, మీ మనోనేత్రాలు తెరవబడునుగాక, ప్రభు యొక్క సందేశం మీకు అర్థమవునుగాక. ఆయన మీ వద్దకు ఒక సంగతిని తీసుకుని వచ్చాడు. ఆ సంగతి సమాధాన సంబంధమైనటువంటి సంగతి. ఆ సంగతి ద్వారా మీ సంగతులన్నీ తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటే మీ సంగతి ఏంటో తేల్చేస్తామంటారు కదా, ఆ సంగతులన్నీ ప్రభు సంగతితో క్లియర్ అయిపోతాయి. ఆమేన్ చెప్పట్లేదు ఎవరు? అందరూ మనకి సవాల్ చేసేవారే, నీ సంగతి చేస్తా, నీ సంగతి ఏంటో చూస్తానంటారు. కానీ ప్రభువు మాత్రం తన సమాధానకరమైన సంగతులు మనకి బోధిస్తూ ఉన్నాడు. మన జీవితంలో గొప్ప విజయాన్ని పొందడానికి నాంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, వారందరూ ఆ మహిమగల దేవుణ్ణి వారు గొప్పగా స్తుతించడానికి గల కారణం, రాజుగా ఆయన ఆ పట్టణములోనికి ప్రవేశించడానికి కారణం, ప్రస్తుత కాలమందు ఉన్నటువంటి మనుషులతో యుద్ధము చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధము చేయడానికి రాలేదు. ఇప్పుడు
ఇప్పుడు సమాధాన సంబంధమైన వార్తని తీసుకుని వచ్చాడు. కానీ అంత్యకాలములో, కడవరి దినాలలో, రాబో కాలంలో ఆయన రెండవసారి వచ్చినప్పుడు నిశ్చయముగా ఆయన యుద్ధమును ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధమును ప్రకటించేది దుష్టుని మీద, మరణము మీద, అపవాది తంత్రాలు కుతంత్రాల మీద ఆయన యుద్ధాన్ని ప్రకటించునై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రవేశించింది యుద్ధము చేయడానికి కాదు, ఆయన రాబో కాలంలో జరగబోయే యుద్ధాన్ని గురించి కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం నందు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆ మహిమగల దేవుడు మనతో పోరాడడానికి రాలేదు, మన పోరాటాలన్నిటి నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన అంతిమ విజయాన్ని మనకి ఇవ్వడానికే వచ్చాడు. ఎన్ని రకాలైన మాటల్ని చుట్టూ వస్తూ ఉన్నా చూడండి, వారందరూ స్తుతిస్తుంటే ఎన్నెన్ని అడ్డులు, ఎన్నెన్ని ఆటంకాలు, ఎన్నెన్ని మాటలు, కానీ వాటన్నిటిని ఆయన ఏం చేశాడు? గద్దించాడు. వారందరికీ సమాధానము చెప్పి ఉన్నాడు. కాబట్టి రాజుని నీవు రాజుగా స్వీకరించు, ఆయన్ని కొనియాడు, ఆయన్ని గణపరచు. నిశ్చయముగా నీ యొక్క జీవితంలో ప్రభు వారిని గణపరుస్తూ స్తుతిస్తూ ఉంటే నిన్ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి ఆయనే సమాధానం ఇస్తాడు. ఆమేన్. నీకు నిందించిన ప్రతి ఒక్కరికి ఆయనే సమాధానం ఇచ్చునుగాక. నిన్ను అవమానపరిచిన ప్రతి ఒక్కరికి ఆయనే సమాధానం ఇచ్చునుగాక. నీ ప్రతి కష్టానికి ఆయనే సమాధానం ఇచ్చునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారం నందు ఆ పరిశుద్ధ దేవుడు మనందరికీ సమాధానమును కలగజేయునుగాక. ఆమేన్. మన ప్రతి వాటములో విజయం అనుగ్రహించునుగాక. ప్రతి విధమైనటువంటి నిందలలో మనకి ఘనతనిచ్చునుగాక. బలహీనమైన ఈ శరీరాల్లో సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. ఎందుకంటే వారందరూ జయం జయమని పిలవడానికి గల కారణం ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన నడుస్తుండగానే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన మధ్య ఆయన విజయోత్సవముతో ఊరేగించబడునుగాక. ఆయన యొక్క మహిమగల ప్రసన్నత మన మధ్య సంచరిస్తుండగా గొప్ప గొప్ప కార్యాలు, విడుదల కార్యాలు, రోగాల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, అసమాధానం నుంచి విడుదల ఇప్పుడే కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఇప్పుడు కూడా చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.